హై వ్యూస్ మన దగ్గర ఎవరో సబ్స్క్రైబర్ కింద కామెంట్ పెట్టున్నారు. సార్ కర్ణాటకలో బోరువలో పిల్లోడు పడ్డాడు, ఏమైంది ఏంటి అప్డేట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. ఆ పిల్లోడు ఎలా ఉన్నాడు ఏంటి? జస్ట్ ఇప్పుడే అప్డేట్ వచ్చిందండి. పిల్లోడు సేఫ్, నో డౌట్ మృత్యుంజయుడు అంతే. అసలు ఏం జరిగింది? కర్ణాటకలో విజయపురం జిల్లాలో లచ్చయాన అని చెప్పేసి ఒక గ్రామం. అక్కడ సతీష్ అనే వ్యక్తి తన పంట పొలం, కర్ణాటకలో ఎలాగా ఉంటాయి అంటే ఒక రకమైన క్యాంపుల్లా ఉంటాయి, పొలాల పక్కన ఇల్లు అన్నట్టుగా ఉంటాయి. అలా ఇతని ఇంటి పక్కనే 4 ఎకరాలు పొలంలో ఒక బోర్ వేశారు. పొలం పక్కనే ఇల్లు ఉన్నప్పుడు బోర్ వేసినప్పుడు మూత పెట్టాలిగా, తప్పు చేశాడు. అలాగే వదిలేశాడు. వాళ్ళ అబ్బాయి 2 సంవత్సరాలు, పిల్లోడి పేరు సాత్విక్, నిన్న ఆడుకుంటుండగా ఈవినింగ్ టైంలో బోర్ బావులో పడ్డాడు. అదృష్టం కొద్దీ 16 అడుగుల లోతులో ఇరుక్కున్నాడు. ఇంకా ఏమాత్రం కిందకి వెళ్ళినట్టయితే బహుశా ఆ దేవుడు కూడా కాపాడలేకపోయాడు. 16 అడుగులు. ఇలా పిల్లోడు ఏడుపు విన్నారు చుట్టుపక్కల వాళ్ళు. అరే ఏడుపు వినిపిస్తుంది ఎక్కడంటే ఒరే బోర్ బావులో పిల్లోడు పడ్డాడు. ఇక ఇమీడియట్గా గవర్నమెంట్ వాళ్ళు చెప్పున్నారు. ఇక అగ్నిమాపక వాళ్ళు, ఇక రిమైనింగ్ రెవెన్యూ వాళ్ళు వీళ్ళు వచ్చారు. నిన్న సాయంత్రం 6:30కి స్టార్ట్ చేశారు ఆపరేషన్. ఎస్కవేటర్తో సమాంతరంగా 21 అడుగులు గొయ్యి తీసున్నారనమాట. పిల్లోడు పడింది 16 అడుగులు, బట్ వీళ్ళకి 21 అడుగులు దాదాపు వెళ్ళిపోయినా. దెన్ అక్కడి నుంచి క్షేమంగా పిల్లోడిని ఇదిగో జస్ట్ ఇందాకే బయటికి తీశారు. అప్పుడు అంబులెన్స్ అంతా రెడీగా ఉంచారు. ఆగా మేఘల మీద ఆసుపత్రికి తీసుకెళ్లారు. మనకు వస్తున్న ఆ సమాచారం మేరకు పిల్లోడు సేఫ్ అని. బట్ అంతసేపు లోపల ఉన్నాడు, నిద్రపోయాడా? దేవుడి దేవాలు కూల్ లేదు. ఆ భయంతో అలాగే మేలుకొని ఉండున్నట్టయితే ఇంటర్లాగా ఆర్గాన్స్ కొన్ని డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. సైకలాజికల్గా పిల్లోడు ఎలా ఉంటాడు ఏంటి చెప్పలేం. సో ఆసుపత్రికి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా అంతా బాగుంటుంది నేత అనుకుంటున్నా. పిల్లోడైతే బ్రతికేరాయండి, మృత్యుంజయుడు, అందులో నో డౌట్ సాత్విక్.